కమలం కొడతామా మూర్తి అది సంబంధించినటువంటి యువకులు పార్టీలు కావాలని జరిగింది. మాజీ సర్పంచ్ ప్రస్తుత ఎంపీటీసీ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు సుధాకర్ గారు, కొత్తపల్లి మహిళలు రెడ్డి కొత్తపల్లి మహిళలు ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ రండమ్మా, శ్రీకాంత్. కొత్తపల్లి మహిళలంతా ఇక్కడ ఎక్కడ రావాలమ్మా. కొత్తపల్లి బి మహేష్, ప్రవీణ్, ప్రవీణ్ కొత్తపల్లి, బి శివకృష్ణచారి కొత్తపల్లి, ఏ ఆంజనేయులు కొత్తపల్లి, ఇంకపురం అనంత, హుషన్పూర్ వార్డు నంబర్ సత్యరెడ్డి, హుషన్పూర్, వి నరేందర్ కొత్తపల్లి, ఎర్రోల కాంత కొత్తపల్లి, ఎర్రోల కాంత సుమారు కొత్తపల్లి నుంచి 250 మంది. దళాల్ మానే మాజీ వార్డు మెంబర్ సుధాకర్, కృష్ణ రమణ రెండే మధు పొద్దు. ప్రచారము చేవెళ్ళ పార్లమెంట్లో 2 నెలల ముందు మొదలైంది. అది బ్యాగ్లు, తర్వాత స్టిక్కర్లు, వాల్ రైటింగ్ తోటి. కానీ ఇప్పుడు అయితే చాలా ఊపు అందుకుంది. ఇంతకుముందు నేను చేసిన
యాత్ర ప్రజా ఆశీర్వాద యాత్ర తీరు మొదలైంది. ఆఖరికి వచ్చే వరకు అది జాయినింగ్ యాత్ర అయింది, ఆశీర్వాద యాత్ర కాదు. ప్రతి ఊర్లో వచ్చి జాయిన్ అవుతా ఉన్నారు. కానీ ఇప్పుడైతే నాయకులు కూడా ఇక్కడ ఉన్న నాయకులు కూడా పెద్ద పెద్ద నాయకులు ఇక్కడ మన చేవెళ్ళ ప్రాంతంలో వికారాబాద్ పరిగిలా జాయిన్ అవుతున్నారు. ఎంపీపీలు, సర్పంచ్లు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, అట్లనే పట్టణంలో అన్నిట్ల పెద్ద కార్పొరేషన్ మున్సిపాలిటీ అంటే మాకు మీర్పేట్, అందులో 4 కాంగ్రెస్, 4 బీఆర్ఎస్ వాళ్ళు జాయిన్ అయినరు కార్పొరేటర్లు. అంటే ఎలక్షన్ దగ్గర వస్తున్న కొద్దీ ఊపు ఎక్కున్నది. అంటే మోడీ గారి వేవ్ అయితే 3 నెలల సందే ఉంది, కానీ ఇప్పుడు అది ప్రజలకు రాజకీయంగా అందరికీ మోడీ గారు గుండెలు ఉన్నారు, కానీ ఇప్పుడు బయటికి వస్తున్నారు, కండువ కప్పుకుంటున్నారు. ఎక్కడనైతే బీజేపీ బలహీనంగా ఉంది, గ్రామీణ ప్రాంతంలో బీజేపీ లేదు అంటే అక్కడనే ఎక్కువ మెజార్టీతో గెలిచే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఉదాహరణంగా తాండూరులో మాకు జనసేన ఉన్నప్పుడు 4,000 ఓట్లు వచ్చినాయి, వికారాబాద్లో 7,000 ఓట్లు వచ్చినాయి. అంటే అంతకుముందు ఇంకా తక్కువ వచ్చినాయి అనుకోండి. కానీ ఈసారి 4,000 వచ్చిన తాండూరులో ఇప్పుడు 40,000 కాదు, 80,000 కాదు, 1,00,000 ఓట్లు తప్పనిసరి వస్తున్నారు. నేను రాజాసింగ్ మీటింగ్ పెడితే మొత్తం యావత్ తాండూరు వచ్చి మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కానీ ముఖ్యంగా ఏంటంటే మోడీ గారి మీద ఉన్న నమ్మకం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడో ఒకసారి 20-30 ఏళ్ళకి ఒకసారి వేవ్ వస్తుంది. అది వేవ్ అంటే రాజీవ్ గాంధీ గారిని చంపినప్పుడు, మన శ్రీలంకన్ టెర్రరిస్ట్ చంపినప్పుడు అప్పుడు వేవ్ వచ్చింది. తర్వాత మొన్న తెలంగాణ వేవ్ ఎంతో అంత. మోడీ వేవ్ తెలంగాణ వేవ్ కంటే చాలా పెద్దగా వచ్చింది. అందుకే ఈసారి గ్రామీణ ప్రాంతంలో ఎక్కడైతే తక్కువ ఓట్లు వచ్చినాయి అక్కడనే అన్నిట్లో పెద్ద మెజారిటీ వస్తుందని నేను అనుకుంటున్నాను. అది చేవెళ్ళ. ఈరోజు చాలా సంతోషము. కొత్తపల్లి మాజీ సర్పంచ్ గారు, ఎంపీటీసీ సుధాకర్ రెడ్డి గారు, ఎంపీటీసీ శోభా గారు, అట్లనే మన ప్రొద్దుటూరు సర్పంచ్ నరసింహారెడ్డి గారు ఎంతో మంది జాయిన్ అయినారు. వాళ్ళతోటి నేను అనుకుంటా 1,000-2,000 మంది జాయిన్ అయినారు. నిన్న అందరూ వార్డ్ మెంబర్స్ కూడా జాయిన్ అయినారు. అదే కాక నిన్న ఎంపీపీ సంజీవరెడ్డి గారు, మాజీ ఎంపీపీ గంధీడ్ మండల సర్పంచ్ జాయిన్ అయితే వాళ్ళతోటి ఇవాళ 6 మంది సర్పంచ్ జాయిన్ అవుతుండ్రు. ఎక్కడ వచ్చినా ఇంకోటి కొన్ని జాలలో నాయకులు సర్పంచ్ జాయిన్ కాకున్నా కూడా ఆడ యువకులు, కార్యకర్తలు, వేరే పార్టీ కార్యకర్తలు ఊరు ఖాళీ అయి జాయిన్ అయింది. మొన్న బుల్కాపురం పక్కనే ఉన్న బుల్కాపురం నుంచి 500 మంది యువకులు వచ్చి జాయిన్ అయినారు. జీవంగి అక్కడ కూడా 500. నిన్న మళ్ళీ గంధీడ్ మమదాబాద్ మండల్ నుంచి 6 గ్రామాలు వచ్చి గ్రామం ఖాళీ అయి జాయిన్ అయింది. దగ్గరకు వస్తున్నా కొద్దీ మొత్తము ఈ ర్యాలీల కంటే ఎక్కువ జాయినింగ్ అవుతున్నాయి. భారీ మెజార్టీతో గెలుస్తాం. వాళ్ళకు చెప్తాందుకు ఏం లేదు. వాళ్ళు స్కామ్లలో ఇరుక్కున్నారు. కోడిదాన స్కామో, మక్కల స్కామో, లేకుంటే గుడ్ల స్కామో, లేకుంటే హనుమాన్ల గుడి బ్లాస్ట్ చేసి అది రియల్ ఎస్టేట్ కట్టిన పాపమో ఏముందో కానీ వాళ్ళ దిక్కు ఎవరు చూస్తలేరు. అక్కడ జాయినింగ్స్ అయితే లేవు. వాళ్ళ ర్యాలీలు కూడా ఫెయిల్ అవుతున్నాయి. అందరు కూడా నమ్మకం మోడీ మీద. ఇంకా నేను ఈ ప్రాంతంలో ప్రతి ఊరు కనీసం 2-3 సార్లు తిరిగిన. ప్రతి సర్పంచ్ పార్టీలకు అతీతంగా ఇంటి కడప దాటి ఛాయ్ తాకున్నా కనీసం నీళ్ళన తాగినా నేను ఇక్కడ సమస్యలు తెలుసు. నేను తప్పనిసరిగా వచ్చినాక 2-3 నేను మా బీజేపీ డబుల్ బెడ్రూమ్ రాలేదు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇండ్లు రాలేదు. మేము గ్యారంటీ ఉండి ఇండ్లు ఇప్పిస్తాము. అదే కాక 20,000 నుంచి 20 లక్షల వరకు లోన్ ఇప్పిస్తాము. కానీ వాళ్ళు ఓన్లీ చీటింగ్ మీదే ఆధారపడి ఉన్నారు. ఇక లాస్ట్కు ఏమి ఇచ్చినా కూడా సార్ ఇచ్చినా, క్వార్టర్ బాటిల్ ఇచ్చినా, పైసలు ఇచ్చినా ప్రజలైతే ఎవరేమి ఇచ్చినా కూడా ఓట్ అయితే బీజేపీకి వేస్తుండ్రు. అందుకే కుట్ర పని 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టిండు. ఎందుకంటే నాకు బ్రాండ్ ఇమేజ్ ఉంది. అందుకే ఆ బ్రాండ్ డైల్యూట్ అయితే అంటూ పెట్టిండు. కానీ ఒకటే ఒక కమలం పువ్వు మోడీ, బీజేపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, అది నంబర్ 2. అందుకే ఈసారి నేను 2వ గెలుస్తా, 2 లక్షలతోటి గెలుస్తా. మరి 2వ నంబర్ మీద ఒత్తాలి. అదొకటే కమలం పువ్వు గుర్తుకు మన ఓటు.